హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నాల అక్షయ. సో ఈ వీడియోలో మనం క్లౌడ్ కంప్యూటింగ్ పార్ట్ 2 చూస్తాం. సో పార్ట్ 1 చూసినారు కదా, చాలా బాగుంది కదా. సో పార్ట్ 2 కూడా అలానే ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తర్వాత ఈ వీడియోలో కంటెంట్స్ ఏంటో చూద్దాం. సర్వీస్ మోడల్స్. సో సర్వీస్ మోడల్స్ అంటే ఏంటంటే, సపోజ్ మీకు 3 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఆ 3 ఫ్రెండ్స్ అప్లికేషన్ యూస్ చేయాలి అనుకుంటున్నారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే, మీ ఫస్ట్ ఫ్రెండ్ ఏమో తనే ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి, ఆ అప్లికేషన్ క్రియేట్ చేసే డిప్లాయ్ చేయడానికి అవసరమయ్యే కాంపోనెంట్స్ లైక్ డేటా టైప్స్ కానీ, నెట్వర్క్ కానీ, స్టోరేజ్ కానీ ఇవన్నీ తనే మేనేజ్ చేయాలనుకుంటాడు. కానీ సెకండ్ ఫ్రెండ్ ఏమనుకుంటాడు, అప్లికేషన్ క్రియేట్ చేయడానికి అవసరమైన కోడ్ తను రాయాలనుకుంటాడు. కానీ ఈ డిప్లాయ్ చేసే ప్లాట్ఫామ్ కాంపోనెంట్స్ని మేనేజ్ చేయాలి అని అనుకోడు. అలానే థర్డ్ ఫ్రెండ్ ఏమనుకుంటాడంటే, ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ యూస్ చేయాలనుకుంటాడు. సో బేసికల్గా ఇక్కడ చూస్తే మనం ఈ 3 ఫ్రెండ్స్కి 3 డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ 3 డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేయడానికి క్లౌడ్ ప్రొవైడర్ అనే వాళ్ళు మనకి 3 డిఫరెంట్ సర్వీస్ మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అవేంటో ఇప్పుడు మనం కంప్లీట్ డిస్క్రిప్షన్ చూద్దాం. సో ఫస్ట్ వన్ సాస్, SaaS, ఒకటేమో పాస్, PAAS, ఇంకొకటి యాస్, IaaS. ఓకే, వీటి గురించి ఇంకా కంప్లీట్ డిస్క్రిప్షన్తోని మనం ఫర్దర్ చూసుకుందాము. ఓకే, ఇక్కడితో సర్వీస్ మోడల్స్ అంటే ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు సాస్ అంటే ఎండ్ యూజర్స్, SaaS అంటే ఎండ్ యూజర్స్, PaaS అంటే అప్లికేషన్ డెవలపర్స్, IaaS అంటే నెట్వర్క్ ఆర్కిటెక్చర్. సో SaaS స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. నెక్స్ట్ PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్. సో ఇప్పుడు కంప్లీట్గా సాస్ గురించి నేర్చుకుందాం, SaaS గురించి నేర్చుకుందాం. సో ఈ మోడల్లో యూజర్ తన రిక్వైర్మెంట్కి సూట్ అయ్యే అప్లికేషన్ లేదా సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. తనే ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం అసలుకే లేదు. క్లౌడ్ ప్రొవైడరే యూజర్ రిక్వైర్మెంట్ ప్రకారం అప్లికేషన్ని డెవలప్ చేసి, అంటే క్రియేట్ చేసి, దాన్ని క్లౌడ్ డిప్లాయ్ చేసి యూజర్కి ఇస్తాడు. యూజర్ దాన్ని యాక్సెస్ చేసేలాగా చేయగలుగుతాడు. సో సింపుల్గా జీమెయిల్, మనం రోజు జీమెయిల్ యూజ్ చేస్తాం కదా, సో మెయిల్స్ పంపించడానికి. కానీ మనం దాని బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో మనకు అనవసరం. సో అలానే అప్ స్కేల్, డౌన్ స్కేల్ ఎలా జరుగుతుంది, సెక్యూరిటీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ మనకు అనవసరం. అందుకనే గూగుల్ అనేటిది మన కోసం హ్యాండిల్ చేసి జీమెయిల్ని ఒక సర్వీస్ లాగా మనకి ఆఫర్ చేసింది. దట్ ఈస్ నోన్ యాజ్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. ఇప్పుడు బేసికల్గా ఇక్కడ ఆల్రెడీ క్రియేటెడ్ అయిన అప్లికేషన్ని మనకి ఒక సర్వీస్ లాగా క్లౌడ్ ప్రొవైడర్ మనకు ఆఫర్ చేశారు. సో ఇక్కడ థర్డ్ ఫ్రెండ్ అన్నట్టు. సో థర్డ్ ఫ్రెండ్ ఏం చేసినాడు, ఎలాంటి అప్లికేషన్ చూసినాడు, ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ని యూజ్ చేశాడు. సో ఇప్పుడు మనం పాస్ గురించి మాట్లాడుకుందాం. PaaS స్టాండ్స్ ఫర్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. ఓకే, ఈ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ మోడల్లో క్లౌడ్ ప్రొవైడర్ లేకపోతే వెండర్ ప్లాట్ఫామ్ యొక్క సర్వీస్ లాగా ఆఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సెకండ్ ఫ్రెండ్ని కన్సిడర్ చేస్తే తనకి అప్లికేషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం అయ్యే కోడ్ తన దగ్గర ఉంది. కానీ ఆయన ఏమన్నాడు, డిప్లాయ్ చేయడానికి అయ్యే ప్లాట్ఫామ్ లేదా కాంపోనెంట్స్ని మేనేజ్ చేయాలని అనుకోవట్లేదు అని అన్నాడు కదా. సో ఈ మోడల్లో క్లౌడ్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ తను యూస్ చేసుకొని తన అప్లికేషన్ని క్లౌడ్గా డిప్లాయ్ చేస్తూ తనే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఆర్ కాంపోనెంట్స్ని మేనేజ్ చేసే అవసరం లేదు. ఇక్కడ తన టైంని సేవ్ చేసుకుంటున్నాడు. సో ఆల్రెడీ అయినా ఏంటిది, క్లౌడ్ ప్రొవైడర్కే వదిలేస్తున్నాడు, మీరే మేనేజ్ చేసుకోండి, నాకు ఒక అప్లికేషన్ ఉంటే చాలు అని చెప్తున్నాడు. ఓకే, క్లియర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్ యాప్ ఇంజన్. సో ఈ గూగుల్ యాప్ ఇంజన్ ద్వారా మీరు క్రియేట్ చేసిన అప్లికేషన్స్ క్లౌడ్లో డిప్లాయ్ చేసి ఈ అప్లికేషన్ని వేరే వాళ్ళు డిప్లాయ్ చేసేలాగా చేయొచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ మోడల్లో క్లౌడ్ ప్రొవైడర్ లేదా వెండర్
ప్లాట్ఫామ్ని ఒక సర్వీస్ లాగా యూజర్స్కి రెంట్కి ఇస్తారు. ఓకే, దట్ ఈజ్ నోన్ యాజ్ పాస్. పాస్ అంటే ఏంటి? ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, రియల్ వరల్డ్లో చూసుకుందామంటే ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి రెంట్స్కి వస్తారు కదా. సో వాళ్ళు బ్రతకడానికి ఒక ఇల్లు అనేది కావాలి కదా. సో రెంట్కి వచ్చి ఉంటారు కదా వాళ్ళు. సో అండ్ సో కొంచెం పే చేస్తారు కదా, వాళ్ళు ఈ టైప్ ఆఫ్ పాస్లో వస్తారు. నెక్స్ట్ యాజ్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ అంటే ఏంటి? IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ మోడల్లో ఫస్ట్ ఫ్రెండ్ని కన్సిడర్ చేస్తాం. తను అప్లికేషన్ క్రియేట్ చేసే కాంపోనెంట్స్ లైక్ స్టోరేజ్ కానీ, డేటాబేస్ కానీ, నెట్వర్క్ కానీ ఇవన్నీ మేనేజ్ చేయాలనుకుంటాడు. సో ఈ డేటా మోడల్కి తనకి చాలా సూటబుల్ అవుతుందన్నమాట. ఎందుకంటే అన్నీ మేనేజ్ చేయాలనుకుంటున్నాడు కదా, అందుకోసమే. సో ఈ IaaS మోడల్ ఒక యూజర్కి తన అప్లికేషన్ పైన ఒక కంట్రోల్ అనేది ఇస్తాడు. ఇక్కడ క్లౌడ్ ప్రొవైడర్ యూజర్కి కావాల్సిన బేసిక్ సర్వీస్ లైక్ నెట్వర్క్ కానీ, స్టోరేజ్ కానీ ఇవన్నీ మాత్రమే ప్రొవైడ్ చేసి వేరే అన్ని యూజరే హ్యాండిల్ చేసుకోవాలి. అంటే మేనేజ్ చేసుకునేటట్టు కంట్రోల్ ఇస్తాడు. ఎవరు? క్లౌడ్ ప్రొవైడర్. ఓకే, సో బేసిక్గా ఇక్కడ అన్నీ మీ కంట్రోల్లోనే ఉంటాయి. బట్ ప్రాబ్లం ఎక్కడ ఏంటి అంటే, మనం అన్నీ మేనేజ్ చేస్తాం కాబట్టి యూజరే అన్ని టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ని మేనేజ్ చేస్తాడు కాబట్టి టైం అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. అన్నీ అతడే చూసుకోవాలి. డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఫామ్ అవుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంది, డేటాబేస్ని ఎలా పెట్టాలి అని చెప్పి అన్నీ అతడే చూసుకుంటాడు. సో ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఒక పిక్చర్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ యాజ్, పాస్, సాస్. సో థర్డ్ వన్ వచ్చేసి సాస్ యాక్చువల్లీ. సో ఒకసారి అది చూడండి క్లియర్గా. సాస్లో మనం డేటా ఒక్కటే మేనేజ్ చేస్తాం, మిగతావి అన్నీ కూడా ఒక వెండర్ లేదా క్లౌడ్ ప్రొవైడరే మేనేజ్ చేసుకుంటాడు. PaaSలో డేటాని, అప్లికేషన్ని మనం మేనేజ్ చేస్తే మిగతా రన్ టైం నుంచి నెట్వర్కింగ్ వరకు ఈ వెండర్ లేదా క్లౌడ్ ప్రొవైడరే మేనేజ్ చేసుకుంటాడు. అండ్ IaaS అంటే ఇందాక చెప్పాను కదా, థర్డ్ వన్, అతడే అన్నిటినీ మేనేజ్ చేయాలనుకుంటాడు. సో డేటాని, అప్లికేషన్ని, రన్ టైంని, ఆపరేటింగ్ సిస్టమ్ వరకు ఆయననే మేనేజ్ చేస్తాడు. అండ్ కింద నెట్వర్కింగ్ వరకు వెండర్స్ లేదా క్లౌడ్ ప్రొవైడర్స్ కంట్రోల్ చేసుకుంటారు, మేనేజ్ చేస్తారు. సో ఆయనకి ఎంత కంట్రోల్ ఇవ్వాలో యూజర్కి అంత కంట్రోల్ ఇచ్చి మిగతాది వెండర్ లేదా క్లౌడ్ ప్రొవైడర్ కంట్రోల్ చేసేదాన్ని IaaS. పాస్లో డేటాని, అప్లికేషన్ని మనం మేనేజ్ చేస్తే మిగతావన్నీ వెండర్స్ ఇంకా లేదా క్లౌడ్ ప్రొవైడర్ అనేవాడు మేనేజ్ చేస్తాడు. సాస్లో డేటాని మనం మేనేజ్ చేస్తే మిగతావన్నీ వెండర్ లేదా క్లౌడ్ ప్రొవైడర్ మేనేజ్ చేస్తాడు. సో అర్థమైంది కదా ఈరోజు ఈ క్లాస్. సో thank you for watching this channel. Please subscribe and share this video, like, comment. Thank you.